రమణ మహర్షుల వారు నిద్ర లేస్తూ నిద్ర పోతూ చూడండి అంటారు. అప్పుడు మావికి అవకాశం లేని ఒకానొక ప్రకాశం మాత్రమే ఉంది. దేహ ఆత్మ కలయికల్లో భావం ఎలా ఏర్పడిందో అపార్థము అనే ఒక అవగాహన రాహిత్యం కూడా నేను అన్న భావాన్ని కల్పన చేస్తుంది. నమస్తే స్వామి. శ్రీ శంకర భగవత్పాదులు వారి ఆత్మబోధలో అంటున్నారు, ఆత్మకు ప్రాణం లేదు, మనసు లేదు, అది స్వచ్ఛమైనది అని వేదం శాసించుతున్నది. కావున నేను మనసు లేని వాడను. కాబట్టి మనసు యొక్క లక్షణమైన రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, భయము, మోహము మొదలైనవి ఏవియను నాది కావు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన ఆత్మబోధని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు చిన్న చిన్న మాటల్లో, అంటే మనకి అనుభవంలో ఉండి గమనంలో ఉండి గమనించని విషయాలనే మనం చెప్పుకోవాలి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే తెలియని విషయాలు మనకు అర్థం కావు. అయితే ఇది చాలా విశేషమైంది. మనకి గత 3-4 రోజులుగా మాట్లాడుకుంటున్న విషయమే భగవాన్ కూడా సృజించారు. ఈ యాదృచ్ఛికం కాదు, ఏర్పాటు, ఈశ్వరుడు ఏర్పాటు, అది భగవాన్ గురువు ఏర్పాటు. ఇది నిన్న మన సత్సంగంలో కూడా శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పినట్టుగా ఈ దేహాత్మ భావన ఒక రోగము అన్నారు కదా. దాన్ని వీరు నేను చెప్పుకున్నాం కొంత, మళ్ళీ అదే ఉదాహరణతో మళ్ళీ వీరన్నవి కూడా మళ్ళీ మనం కొంత చెప్పుకుందాం. కొనసాగింపు ఎంత బాగా చెప్పారు. తేలిగ్గా ఒకటే మాట చెప్పాలంటే, ప్రాణం దేహానికి సంబంధించిన విషయం. దేహ మనుగుడికి ప్రాణం కావాలి ఒకటి. రెండోది ఏమిటి అంటే మనసు కూడా దాన్ని. ఏంటంటే ఈ రెండు దేహానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ప్రాణం పోయిందంటారు, తర్వాత దాంతోపాటు మనసు కూడా పోతుంది కదా. అంటే ఇక చైతన్యం ఉండదు కదా దేహంలో, శరీరంలో, శవంలో. ఇంకా మాట్లాడేయటానికి చైతన్యమైన మనసు ఉండదు. అట్లానే ప్రాణమే పోయింది. ప్రాణము ఉంటే ప్రాణశక్తి వల్ల ఇవన్నీ కూడా రోతలు ఈ లోక వ్యవహారానికి సంబంధించిన విషయాలు. దేహ వ్యవహారం అందాం. యువత చెప్పేటప్పుడు ఏం చెబుతాం మనం? మామూలు మాట్లాడు ఆత్మకి శాంతి కావాలంటారు, కూడా ప్రాణానికి శాంతి కావాలి. బతికుండగానేమో నా ప్రాణానికి ఏం శాంతి లేదా, ఈ ప్రాణం ఇట్లా పోవాల్సిందే ఇట్లా మాట్లాడతాం. దీన్నేమో ఈ వ్యవహారంలో పోలికలు అంతే ఉంటాయి కదా, అనే మాటేగా. ప్రాణిని హింసించకంటారు, మనశ్శాంతి లేదంటారు. ఇవన్నీ మనం రోజు వ్యవహారంలో మాట్లాడే మాటలు. కానీ మరణం తర్వాత వాడి ఆత్మకు శాంతి కావాలంటే జ్ఞానం విషయంలో ఆత్మను వాడతారు. సరే, ఇవన్నీ మాటలు. ప్రాణానికి జ్ఞానం రావాలనరు కదా. మనసుకి జ్ఞానం ఉంది రవి గారు. అసలు మనసుకి జ్ఞానం ఉన్నబట్టే ఈ లోక వ్యవహారాలు జరుగుతున్నాయి. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మొత్తం కదలిక అంతా దాంట్లో జ్ఞానమే. అది కదలికే జ్ఞానం. ఇకపోతే నిన్న మనం కొంత చెప్పుకొని మనం ఆపాం. ఎండమావులు ఉదాహరణ తీసుకున్నాం. ఎండమావి అంటే అర్థం ఏమిటి అంటే, ఒక తారు లేదంటే ఒక ఎడారి ప్రాంతంలో ఇసుకలు అనుకో, తారు రోడ్డు తీసుకుంటాం. ఒక తారు రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తుంటే అది ఎండలో ప్రయాణం చేయాలి, చల్లపూట కాదు. తెల్లవారుదామునో లేకపోతే ఉదయం పూట కాదు. మంచి ఎండలో వెళ్తున్నప్పుడు మనకి దూరంగా ఒక నీటి కుంట కనపడుతుంది, నీరు కనపడుతుంది.
ఎండ మావి అంటాం. జాగ్రత్తగా ఆలోచించి చూడండి. నిన్న ఏం చెప్పుకున్నాం? ఆత్మ దేహం మనకు రెండు ఉన్నాయి. ఆత్మ లోపల బయట అనంతమైంది ఇది. ఆత్మ అంటే అనంతమైంది అది. సరే, ఇక్కడ కూడా ఉంది కాబట్టి, తనలో ఉన్నది కాబట్టి, తనలో ఉండి తనని, తన ప్రాణాన్ని, తన మనసుని, దేహాన్ని, ప్రపంచాన్ని అన్నిటినీ నడుపుతుంటారు. కొంత పరిధి ఏమిటో దేహాన్ని, అనంతమైన తన శక్తితో ఈ లోకాన్ని, ప్రపంచాన్ని నడుపుతుంది ఆత్మ. సరే, దేహం జడమైంది కాబట్టి దేహం ఏమనుకోవట్లేదని అన్నాం కదా. ఏమనుకోదు కదా రవి గారు దేహం, అది స్పష్టం. ఆత్మ కూడా ఏమనుకోవట్లేదని మన నిద్రలో చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆత్మ దేహం యొక్క ఒక సంపర్కంలో ఒకానొక ప్రక్రియ అందాం. ఆ ప్రక్రియలో ఒక కొత్త శక్తి పుడుతుంది. ఈ కలయికలో ఒక శక్తి పుడుతుంది. ఈ పసుపును సున్నం కలిసినట్టుగా. ఇంకా అది ఒక ఉదాహరణ. అలా కాక నిన్న మనం తీసుకున్నాం తారు. ఆ రోడ్డు మీద ఎండ యొక్క ప్రకాశం చేత మనకి ఎండ మావి కనపడదు, తారులో కనపడదు. తారు రోడ్డు మీద మనకు నీరు కనపడదు. కొన్ని ఎండలో కనపడితే ఇప్పుడు ఇక్కడ కనపడాలి, ఇక్కడ కనపడదు, ఇక్కడ కూడా కనపడదు. మరి ఒక సమయంలో దాని ఈ రెండు కలిసినప్పుడు ఒక నీటి ఉన్నట్టుగా, నీరు ఉన్నట్టుగా అది మనకి భావన కలుగుతుంది. అంటే ఉన్నట్టుగా మనకు గోచరం అవుతుంది. మనం ఆలోచించాం. మనం ఇప్పుడు ఒకవేళ అట్లాంటిది లేకపోతే, మీరు ఒకవేళ తారు రోడ్డు మీద ఎండబడితే ఏమవుతుంది అని ఊహించాలి, ఆలోచించాలి. ఒకవేళ ఉన్నది అయితే మీకే గోచరం అవుతాం. గోచరము అంటాం దాన్ని, గోచరం అవుతాం. కాబట్టి గోచరమైంది ఏమిటంటే మీకు అనిపిస్తుంది, అది భావన అనిపించటం అన్నమాట. సరే, అనిపించిన దానికి ఎంత వాస్తవికత ఉంది అనే విషయం మనం విచారణ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తారు లక్షణమా? కాదు. కొన్ని ఎండకి ఉందా లక్షణం? కాదు. ఆ మిశ్రమంలో ఒకానొక శక్తి అది. ఆ ఎండ మావి అంటే మాయ. మావి చూసారా? మావి మాయ. అక్కడ ఎట్లయితే ఎండమావి ఏర్పడుతుందో ఇక్కడ కూడా నేను నాది అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ఆత్మ ఉన్న దేహం యొక్క కలయిక. ఆ కలయికనే మనము మెలకువ అని అంటున్నాం. ఎరుక ఎప్పుడు ఉంది రవి గారు? ఎరుక సర్వకాల సర్వావస్థ. అంటే ఆత్మకి సత్తు, చిత్తు, ఆనందం అనే పేరు. సత్ అంటే ఉండటం, చిత్ అంటే ప్రకాశం, ఎరుక అనమాట. అంటే ఒక తెల్ల కాగితం, తెల్ల రంగులోనే అన్ని రంగులు ఉన్నాయంటారు కదా. తెల్ల రంగు మీద ఏ రంగు అయినా వేయచ్చు. తెల్ల రంగు లాంటిది ఎరుక. దాని మీద మనం ఏ రంగు వేస్తాం? గుణం. తెల్లది ఒక గుణం కాదు, దేనికైనా దాని గుణాన్ని ఇవ్వగలదు. దాన్ని వ్యక్తం చేసే లక్షణం దాన్ని వ్యక్తం చేయడం, దాని ఉనికి లేదు. ఆ రంగులు దీంతో వచ్చాక, ఇప్పుడు గురువు గారి ఫోటో ఉంది, నిజంగా అది మొదట ఆ రంగులతో లేదు కదా. రంగులతో వేస్తే బొమ్మ కుదరదు, తెల్లదైతేనే. దానికి ఎరుకకి ఏ గుణము లేదు, ఎరుకకి ఏ రూపము లేదు, ఎరుక ఏ లక్షణము లేదు. అందుకని భగవాన్ అక్కడ దానికి ప్రాణము లేదు, దానికి మనసు లేదు అని అంటాం. ఏంటి? ప్రాణం యొక్క శక్తికి ఉంది, దాని లక్షణాలతో దీన్ని. ఇక మనసు అంటే దేహంతో కలిసి ఇవన్నీ కూడా వ్యవహారం వస్తుంది, క్రియలు ఏర్పడతాయి. క్రియలనే మనం మనసు అంటున్నాం. క్రియ, ప్రాణం యొక్క క్రియలు, దైహిక క్రియలు, మానసిక క్రియలు. మానసిక క్రియ అంటూ లేదు. దైహిక క్రియలే ప్రపంచానికి వ్యవహారానికి సంబంధించిన దాన్ని మానసిక క్రియలు అంటున్నాం. మనసుకి ఏం క్రియ ఉంది? ఈ క్రియ దానికి వచ్చింది. కానీ అలా ఇప్పుడు మనం ఇందాకటి ఉదాహరణలోకి వస్తే, ఒక తారు వల్ల, సూర్యుడి యొక్క వేడి వల్ల, ఆ ప్రకాశంతో ఆ కలయికలో ఒక నీరు కనపడదు, దాన్ని మావి అంటున్నాం. ఏ మావి అంటున్నాం? తారు మావి అంటున్నామా? ఎండకుందా? లేదు. ఇకపోతే చూడండి, తారు రోడ్డు వెళ్ళి సూర్యుని కలిసిందా? సూర్యుడు వచ్చి తారు రోడ్డును కలిసిందా? ఎండే వచ్చి తారు రోడ్డును కలిసింది. పడేటప్పటికి ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చింది, మావి అని, ఎండ మావి అని ఒకటి వచ్చింది. ఇక్కడ కూడా దేహం వెళ్ళి ఆత్మతో కలవట్లే, ప్రపంచం వెళ్ళి ఆత్మ యొక్క ప్రకాశం
ఎట్లయితే సూర్యప్రకాశం వచ్చి తారోడ్డును కలుస్తుందో, కలిశాక కొత్తది ఏర్పడిందో మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఏర్పడది? తార్ రోడ్డు మీద ఏర్పడలేదు, సూర్యుల్లో లేనే లేదు, రోడ్డులోనూ లేదు, అట్లనే ఆత్మలోనూ లేదు, దేహంలోనూ లేదు. ఇక్కడ ఇది తార్ రోడ్డు అనుకోండి, ఆత్మ సూర్యుడు అనుకోండి, అదే ఆ ప్రకాశం ఏది లేదు, దానికి ఏ లక్షణం లేదు, ఏ గుణము లేదు. కానీ ఈ రెంటి సంపర్కం జరిగిన తర్వాత మెలకువ అంటే దాన్నే జాగృతము. త్రివిధ అవస్థలు ఏర్పడతాయి దాంట్లో. ఆ కలయికలో, ఆ కలయిక ఎన్నాళ్ళు? పుట్టుక మొదలు మరణం వరకు. కలయిక మనం ఏమంటున్నామంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ కలయికను మనం ఏమంటున్నామంటే కేవలం మెలకువని తీసుకొని జాగృత అవస్థనే అనుకుంటున్నాం. కాదండి. పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఒక్కసారి కలిసిన తర్వాత అక్కడ 3 అవస్థలు ఏర్పడతాయి. పొద్దున మధ్యాహ్నం రాత్రిలాగా 3 అవస్థలు ఏర్పడతాయి. ఆ 3 అవస్థల్లో కూడా ఆ ప్రకాశం ఉంటుంది. ఎరుక అనేది అట్టనే ఉంటుంది. ఎరుక మీద జాగృతం అనే ఒక అవస్థ, స్వప్నం అనే ఒక అవస్థ, నిద్ర అనే ఒక అవస్థ, 3 అవస్థలు వస్తాయి. అందుకనే పొద్దున్నే లేచాక నిద్రని చెప్పగలుగుతుంది ఎరుక. ఎరుక మీద చెప్పగలుగుతుంది. ఏ చెబుతుంది? ఎరుక చెబుతుందా, దేహం చెబుతుందా? జాగ్రత్తగా ప్రశ్నించాలి. ఆ తర్వాత స్వప్నం అనుభవించాం, స్వప్నం చెబుతుందా, దేహం చెబుతుందా, ఆత్మ చెబుతుందా? స్వప్నం ఏం లేదుగా. స్వప్నం పోయాక స్వప్నం ఎలా చెబుతుంది? మీ స్వప్నం కరిగిపోయింది రవి గారు, స్వప్నం ఎలా చెబుతుంది? మీకు అర్థమైందా? కరిగిపోయిన స్వప్నము ఎలా చెబుతుంది? అయిందా? ఆ తర్వాత జాగృత అవస్థ. జాగృత అవస్థలో కూడా జరిగే విషయాలన్నీ కూడా ఎలా చెబుతాం? దేహం చెప్పనే లేదు దానికి, జనం తారోడ్ లాగా. ఆత్మకు చెప్పే అసలు దానికి అట్లాంటి లక్షణమే లేదు. ఇందాక భగవాన్ చెప్పినట్టుగా ప్రాణానికి, ఆత్మకి ఏ గుణం లేదు. ఆత్మకి ప్రాణము లేదు, ఆత్మకి మనసు లేదు. ఆత్మకి ప్రాణము లేదు, ఆత్మకి మనసు లేదంటే ఆత్మకి దేహం లేదు, ఆత్మకి దైహిక క్రియలు నడిపే ప్రాణశక్తి లేదు. అలా ఇప్పుడు ఇందాకేం చెప్పా, సూర్యప్రకాశం వచ్చి తారును కలిసిన తర్వాత ఒక ఎండమావిలాగా వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఆత్మ యొక్క కిరణము చెప్పారుగా భగవాన్ మనకి. అంటే నిన్న మనం చెప్పుకున్నది పూర్ణం కాదు, కొనసాగింపు ఉంది కదా. అది పరానాడి ద్వారా, ఒకనొక సూక్ష్మనాడి ద్వారా దాన్నే అమృతనాడి అంటారు. ఇక ప్రవాహానికి ఒక వాహకం ఉండాలి కదా, వాహకం ఉండాలి కదా. అందుకనే భగవాను సద్గురు శివానంద భగవానులు వారు రుద్రభాష్యంలో చక్కగా చెప్పారు. అట్లాంటి మంత్రము ఇక్కడ ఎట్లయితే ఆత్మ యొక్క వెలుగు పరానాడి ద్వారా వచ్చి మేధస్సును కలిసి దేహంతో కలిసి ప్రపంచ వ్యవహారాలు అప్పుడే భావం వస్తుంది. అట్లానే ఈ నిన్ను పరమాత్మకి ఏ గుణము లేదు, నీకు ఒక భావం ఉంది. ఈ రెంటిని చేరటానికి ఒక నాడి కావాలి, ఒక వాహకం కావాలి. అదే పంచాక్షరి. రుద్రభాష్యం అంతా ఏమిటంటే ఓం నమ శివాయ ఏంటంటే అమృత నాడి. సరే అయిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ కలిసింది, కానీ ఇది వెళ్ళి దానికి కలవదు. ఇది జడమే. మెదడు ఎట్లాగో వాడు ఉంటుంది, మెలకు రావాలండి, వాడు కాన్షియస్లోకి రావాలండి, స్పృహలోకి రావాలండి అంటారు తప్పితే మెదడులో ఆ లక్షణం ఉంటే వీడియో బాగు చేసేవాడు. ఎందుకు? వాడి ముందే ఉందిగా. పోనీ ప్రాణం ఉంది కదా, దానికి లేదు. ఈ రెంటి కలయికలో కానీ ఈ గుణం ఏర్పడదు. ఏది వ్యవహారం అనే ఒక క్రియ ఏర్పడదు. లోక వ్యవహారం కానీ, ఇహము పరము ఏదన్నా కానీ అన్ని వ్యవహారాలు ఆ కలయికనే మూలమాయ అని అంటారు. అర్థం కానంత వరకు ఆ జబ్బు, అర్థం కానంత వరకు జబ్బే. ఇక్కడ అపార్థం అయినంత పోయేంత వరకు. అక్కడ సూర్యప్రకాశం తారును కలిశాక ఎట్లయితే ఒక నీటి మావి కనపడిందో, ఇక్కడ కూడా ఆత్మ యొక్క ప్రకాశం దేహంతో ఒక కలయిక రాగానే ఎప్పుడు వచ్చిందని చెప్పాను నేను. త్రివిధావస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయో, ఎప్పుడు పుట్టుక దగ్గర నుంచి మళ్ళీ మరణం వరకు త్రివిధావస్థలకి ఎరుకుంది. అందుకనే ఇందాకేం చెప్పా, నిద్రపోయినా కానీ నేను లేను, తెలియదు, నాకు ఏం జరిగిందో తెలియట్లేదండి, నాకు తెలియదండి అని అంటారు. మరి ఎలా చెప్పారు? సరే, స్వప్నం కరిగిపోయింది, అది ఎలా చెబుతాం? ఏదో గుర్తుపెట్టుకొని చెప్పగలగాలి. అక్కడెక్కడో రికార్డ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోవటం కాదు, రికార్డ్ అయి ఉండాలి. రికార్డ్ ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, ఇది రెడక్ట్ అయింది అనుకోండి, కరప్ట్ అయింది అనుకోండి, ఎవరికి జాగ్రత్తగా సరే ఇది ఇలా ఉంటుంది.
పెద్దలు చెబుతారు కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు ఈ సాంగత్యం ఈ దృశ్యం ఉంటుంది. అలా జాగృతంలో కూడా జాగృత వ్యవహారం జరిగినా కూడా జరిగింది మళ్ళా తిరిగి చెప్పగలగటం అన్నది అంత తేలిక కాదండి. జాగృతావస్థ కూడా ఒకానొక ప్రకాశం మీద ఆధారపడదు. ఇక్కడ మీకు తేలిక అర్థం కావడానికి ఈ రెండు కలయికలో ఒక భావం ఏర్పడుతుంది. ఎండమావిలాగా ఒక భావం ఏర్పడుతుంది. ఈ ఎండ వచ్చి తారును కలిసిందాకా ఎండమావి ఎలా వచ్చి ఎండ మావన్నారు కానీ రోడ్డు మావెల్లా తారు మావెల్లా, అది తారుమారు లేదు. ఇక్కడ కూడా ఇరుకకి నేనన్న భావం వస్తుంది కానీ దేహానికి నేనన్న భావం రాదు. నన్ను కొడతావంటేనే ఎరుక ఉంటుంది కానీ నన్ను కొడతావంటే దేహం అందు. నిద్రపోయాక ఎవరు కొట్టారో తెలియదు, అందుకని సినిమాల్లో ముసుగేసి కొడతారు. ముసుగేసాక ఎవరు కొట్టారో తెలుస్తుంది. దేహానికి తెలిస్తే గుర్తుపెట్టేది. ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకోమని మన ఆటల్లో కూడా చిన్నప్పుడు అంటుకునే ఆట ఆడిస్తారు. వీధి వీధి గుమ్మడి పండు వీధి పేరు దేహం చెప్పలేదండి. అది ఒక స్పర్శలో ఏదో జ్ఞాపకమో ఏదో పెట్టి చెప్పడమే తప్పితే దేహంకి ఏ స్మృతి లేదండి. ఏ స్మృతి లేదు. ఒక ప్రకాశం మీద ఆధారపడదు, ఒక ఛాయ మాత్రమే. నాకు నిన్ననే మనసుకు ఒకటి వచ్చింది. ఈ కొంతమంది కళాకారులు ఇట్లా ముద్దర్లు పెట్టి ఇట్లా పెట్టి అటు పెడితే గోడ మీద బొమ్మలు పడతాయి. జింక, పులి, ఒక సెలయేరు, ఒక చిత్రం వస్తుంది. చాలా చిత్రం అది. అచ్చం నిజంగా అక్కడ అది కదులుతున్నట్టు కొంది వెళ్ళిపోతున్నట్టు, ఒక జింక కదులుతున్నట్టు ఉంటారు. ఇదంతా ఎక్కడుంది? ఒక ప్రకాశం వచ్చి దీని మీద పడి దీని నీడ అక్కడ పడ తర్వాత అసలు ఆ జింక బొమ్మే గోడ మీద పడ్డ బొమ్మ చిత్రమే అంత అందమైతే నిజంగా చిత్రం నిజంగా జింక ఎంత అందమైంది. అందుకని పిల్లలు చూడండి, ఇదేమో మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలానే జింక ఎంత అందమైంది. సరే, మరి ఆ జింక నీడ మీకు కనపడటానికి, జింక అనే దృశ్యం మీకు కనపడటానికి ఒక ప్రకాశం ఉంది రవి గారు. ఇంకా ఆ ప్రకాశం ఎంత అందమైంది, ఆ దైవం ఎంత గొప్పది, పరమాత్మ. ఇప్పుడు మన స్వరూపం ఆనందం, కానీ దాని యొక్క నీడ ఇక్కడ ఈ ప్రపంచంలో కనపడేది సంతోషమే. కానీ ఇదే మనకి విరమ్యంగా నిజంగా దీని నీడే ఈ ప్రపంచంలో మనం అనుభవించే కామక్రోధాది లేకపోతే ఈ ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలు సంతోషాలు కేవలం నీడ మాత్రమే. అసలు ఎంత అందంగా ఉంటుందో అది వస్తే అండి ఇక సంతోషం అడగరు. ఇక్కడ ఈ ప్రపంచం ఏదైతే ఆధారపడరు. సరే, ఇదొక పార్ట్. ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి తారును కలిసిన తర్వాత అక్కడ ఎండమావి వచ్చింది. ఎండకి మావి, ఎండ మీద ఏర్పడదే. మళ్ళీ ఆ నీటిది ఎక్కడ కనపడుతుంది అంటే ఎక్కడ కనపడుతుంది? భూమి కనపడాలి. అలానే ఆత్మ యొక్క ప్రకాశము కిరణం వచ్చి దేహంతో కలిశాక నేనన్న భావం అక్కడ వస్తుంది. ఎండమావి ఎండలో కనపడుతున్నట్టుగా ఉన్నా దాని యొక్క ప్రభావం దేహం మీద కనపడాల్సిందే. రెండు కలిసి అప్పుడు నేనన్న భావం అప్పుడు కానీ రాదు. భావం అంటే అది నిజంగా దానికి ఏది లేదు, జడమే. ఆత్మకు ఒక రకం చైతన్యమే కానీ భావం లేదు. ఇది జడమే కానీ భావరహితమే. రెండింటికి భావాలు లేవు. రెండు కలిసినప్పుడు మాత్రం నేను అన్న భావము ఎట్లా ఇందాక ఎండ మావి అని ఎండకు ఆపాదిస్తున్నాం కానీ మీరు చూసేది భూమి మీదనే. అట్లానే నేనన్న భావం మనసులో, అంటే అది మనసే అంటాం భావాన్ని, కానీ దేహంలో కనపడాల్సింది ఈ జడ దేహ పదార్థంలో కనపడదు, లేకపోతే కనపడదు. అది విరమించిన తర్వాత వెళ్ళిపోయేదాకా ఏం కనపడదు కదా మనకి. శవంలో ఏం కనపడదు కదా, చలనమే లేదు, చైతన్యమే లేదు. ఎండ పోయాక సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయం, అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు నిద్ర లేస్తూ నిద్ర పోతూ చూడండి అంటారు. అప్పుడు మావికి అవకాశం లేని ఒకానొక ప్రకాశం మాత్రమే ఉంది. ఉదయం పొద్దునే వెళ్ళి మీరు ఆ తారును చూస్తే మావి కనపడదు, సూర్యుని చూస్తే మీ దగ్గర అక్కడ కనపడదు, మావికి అవకాశమే లేదు. ఉదయాస్తమయాల్లో ఇందాక కొంత చెబుతూ నిద్రపోయాం, గాఢ నిద్రలో ఏం జరిగింది? ఆనందము శాంతి వచ్చింది. మరి అక్కడ నాకు తెలియదు అంటున్నాం, మనసు లేదు. ఎవరు చెప్పారు? ఎక్కడ తెలుసు మీకు? అట్లానే స్వప్నం ఎలా కరిగిపోయింది కదా. తిరుపతిలో ఉన్నారో, వెంకటేశ్వర స్వామి చూశారో, గురుదేవుల అనుగ్రహమో దర్శనమో ఏదో అయింది. ఎలా మళ్ళీ మీరు పొద్దున్నే జాగృతంలో చెప్పారు? అలానే జాగృతంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది?
ఒక సీతారాం గారితో మాట్లాడుతున్నా, ప్రకృతిని చూస్తున్నా, ఈరోజు పొద్దున్నే లేచి నా పూజ పునస్కారం కాలకృత్యాలు అన్నీ అయిపోయినాయి, ఈ స్మృతి ఉంది నాకు, ఎలా చెప్పగలుగుతున్నా? జాగ్రత్తగా చూడండి. ఆ కలయిక వచ్చిన తర్వాత భావం వస్తుంది. ఆ భావం ఏం చేస్తుంది అంటే భావానికి చెప్పగల శక్తి వస్తుంది. ఆ జ్ఞాపకం, ఆ స్మృతి అక్కడే పనిచేయాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేది దాని చిత్తము అంటాం. ఆ శక్తితో మళ్ళీ ఆ ప్రకాశంతో గాఢ నిద్రలో మీరు పొందిన ఆనందము, శాంతిని ఈ ఎండమావి ఏం చేస్తుందంటే, ఈ ఎండమావి ఒక లక్షణం నోటిని చెప్పట్లా, భూమిని చెబుతుంది, తారుని చెబుతుంది, ప్రకాశాన్ని చెబుతుంది. కాబట్టి దాని ఉనికి ఉంది. ఏ ఒక్కటి లేకపోయినా దానికి మావికి ఉనికి లేదు. ఆ వ్యక్తమే స్మృతి అంటే, ఆ నీడనే స్మృతి అంటాం మనం. ఇప్పుడు మీరు గాఢ నిద్రలో నేను లేను కదా, ఎలా చెప్పాను అంటే, ఈ రెంటి కలయికతో నాకు మెలకు వచ్చిందిగా, మెలకు వచ్చాక భావం వచ్చిందిగా, భావం అంటే జీవి కదా, దానికి ఆ శక్తి వస్తుంది. రాత్రి మంచి నిద్రపోయానంటూ ఈ నేనన్న భావము మావి అని అది ఎట్లయితే ఉంటుందో అన్ని మావే. ఈ నేను చూడండి, అసలు ఈ నేను పుట్టుకి ఏది కారణం? ప్రకాశం కారణం, ఆత్మ ప్రకాశం, ఆత్మ కారణం. ఇది సరే, దేహం కారణం కాదు రవి గారు. ఎందుకు అంటే శవం కూడా దేహం ఉందిగా, ప్రకాశం విరమించుకుంది. దేహం ఉన్నంత మాత్రాన అవ్వదు. అన్నిటికీ మూల కారణం కార్యకారణము. అందుకనే దానికే కారణ శరీరము అనే కారణం. అది సూర్యుడు వస్తేనే సూర్యుడు రావాలి, ప్రకాశం రావాల్సిందే. సూర్యుడు ఎక్కడున్నా లాభం లేదు, ఇక్కడ భూమి ఉన్నా అని లాభం లేదు. కిరణం వస్తేనే. కిరణము అంటే ప్రసారము, వాహకము. అంత అద్భుతంగా మంత్రం అట్లాంటిది. మనం చేసే మంత్రం ఊరికే భావం చేసేది కాదు, అది భావాతీతమైంది, భావరహితమైంది, అత్యద్భుతమైన పరమోత్కృష్టమైన పరమాత్మను అందించగల శక్తి భావానికి ఉంది. ఎందుకంటే భావం అనుకున్న ప్రకాశం ఆత్మే కాబట్టి దాన్ని తీసుకెళ్లే శక్తి దానికి ఉంది. గాయత్రి మంత్రం అంత గొప్పది. సరే, కాబట్టి ఇప్పుడు బహుశా అర్థమవుతుంది మీకు. అది వచ్చి దీని కలిసిందే, అదే కలవాలి. దీనికి మళ్ళీ ఎక్కడ కూడా ఒకటి రోడ్డు ఉంటే కలపడలే, సూర్యుడు ఉంటే కూడా లాభం లేదు. సూర్యుడు ఉండగా సాయంత్రం సూర్యుడు ఉన్నాడు, రోడ్డు ఉంది. కిరణం దీన్ని తాకేంత ప్రకాశం కావాలి. అదే జాగృత స్వప్న సుషుప్తుల్లో చిన్నగా ఉంటుంది. అయితే ఆ శక్తి అలా ఉండగా ఇప్పుడు నేనన్న భావం వచ్చింది కదా, దీనికి ఒక భావం వచ్చింది కదా. ఆ దేహభావం అనండి, దేహాత్మభావం అనండి, జీవభావం, ఏ భావం భావం వచ్చింది. భావంలోనే దేహాత్మము, దేహము, జీవము అనే భావాలు భావంలోనే అన్నీ ఉన్నాయి. దైవీ భావం కూడా భావంలోనే. భావము అంటేనే సర్వము అని. అక్కడికి వచ్చాక ఏమవుతుందంటే ఆ ప్రకాశంలో యొక్క ప్రకాశం చేత ఇది నేను అనుభవించాను అని చెబుతాను. అయితే నేను అనుభవించాను స్వప్నంలో ఆనందాన్ని, కల్లో నేను పలానా ఆనందాన్ని అనుభవించాను, సంతోషపడ్డాను, భయపడ్డాను, నేను ఇక్కడ ఇదంతా చేస్తున్నా, నేను చేశాను. ఇప్పుడు అంటల్లా ఏ ప్రమేయం లేకుండా నేనే ఇంత వాళ్ళని చేశా అంటాడు. ఏమండి, అంత వీర్య చుక్కబడ్డ తర్వాత కడుపులో పెరిగిన పిండం చక్కగా దైవ ప్రేరణతో, మహాశక్తి ప్రేరణతో, ప్రాణశక్తితో, మనోశక్తితో ఎదిగిన పిండము ఇంత వాడైతే నేనంట. ఈశ్వరుడే ఇచ్చిన అన్నపానాదుల్ని నేనిచ్చానంట, నేనే పోషించానంట. నేననేది ఎట్లొచ్చింది? ఆపాదనే. చూడండి, దేహ ఆత్మ కలయికల్లో భావం ఎలా ఏర్పడిందో అపార్థము అనే ఒక అవగాహన రాహిత్యం కూడా నేను అన్న భావాన్ని కల్పన చేస్తుంది. ఒక నీడ మాత్రమే. నీడకి నీడ చూశారు ఎప్పుడన్నా? ఒక్కొక్కసారి రాత్రిపూట స్ట్రీట్ లైట్స్లో వెళ్తుంటే 2-3 నీళ్లు కనపడతాయి. నీడకి నీడ కనపడుతుంటుంది. అలా ఒక మిశ్రమంతో ఒక భావం ఏర్పడితే అక్కడికి వచ్చిన తర్వాత తనొక స్వతంత్ర ప్రతిపత్తి వస్తుంది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి మరొక నీడను కల్పిస్తుంది. అదే నేనంటే. నేను అంటే తాను కర్తను చేస్తాను. నేనే ఇదంతా అంటే. నిజంగా కర్త ఉన్నాడా అంటే గతాన్ని చూడక నేనని ఎట్లా అంటున్నాడు అంటే, వేరుని చూడక పండు నేనే అన్నట్టుగా. వేరుని చూడక నేనే స్వతంత్రం, పండునే కదా. నేను లేకపోతే ఇదంతా ఏముంది? నన్ను తినకపోతే ఈ లోకం బతుకుతుందా? నేను లేకపోతే చెట్టు ఉంటుందా?
చెట్టు దగ్గరికి నేను లేకపోతే వస్తారా? అసలు అసలు వేరే లేకపోతే వేరు భావం దానికి వచ్చింది. వేరుండగా ఒక పండుగ వేరు భావం వచ్చింది. అదే అహంకారం అంటే. ఇక్కడ తన యొక్క పూర్వపు కదలికలు ఏవి గమనించగా నేను అనే ఇప్పుడు అంటల్లా నేను చేశా, ఎక్కడో నేర్చుకున్నాడు చదువు, ఏ పుస్తకాల్లో నేర్చుకున్నాడు, ఎవరో నేర్పారు, నేను చదువుకొని ఇంతవాడిని అంటాడు. ఎక్కడిది నేను అంటే మొత్తము సర్వకార్య కారణమైన కారణాన్ని తనకు ఆపాదించుకోవటమే తప్పితే ఒకసారి కన్ను తెరిచి చూస్తే ఆపాదన తప్పనిచ్చి ఆదాయం కానీ వ్యయం కానీ లేదా తనని వచ్చి ఊహించిన కర్తృత్వంగానే ఉంది రవి గారు. నువ్వు ఇది జ్ఞానం అంటే. అలానే మీరు ఒక ఎండమావి దగ్గరికి వెళ్ళి ఎండను చూస్తారా, రోడ్డును చూస్తారా? ఎండమావి ఇప్పుడు ఎక్కడ కనపడాలి? మరి దేనివల్ల ఏర్పడది? ఎండలో కనపడదే, మరి రోడ్డు మీద లేదే, మరి ఎందుకు పోయింది? ఆ ప్రకాశము జడమైనటువంటి తారు కలయికలో మీకు ఒక దృశ్యమానమైంది. ఎప్పుడైతే మీరు చెంతకి చేరారో ఆ దృశ్యం మావి అదృశ్యం అయిపోయింది. అక్కడ రోడ్డులోనూ లేదు, ఎండలోనూ లేదు. కానీ రోడ్డును ఆధారం చేసుకొని ఎండ యొక్క ప్రకాశం చేత మావి ఎండలో ఉన్నట్టుగా రోడ్డు మీద కనపడుతుంది. కలిపితేనే మీరు చూడగలుగుతారు. మరి దగ్గరికి పోయాక ఎందుకు పోయింది? మీరు దగ్గరికి పోయాక ఎందుకు పోయింది అంటే మాయ ఎప్పుడైనా దూరానికి దగ్గరికి లేదు. దూరపు కొండలు నునుపు సామెత. దూరపు కొండలు నునుప అంతా ఒకలానే ఉంటుంది. అలా ఎప్పుడైతే చెంతకు వెళ్ళి నిశిత దృష్టి అంటారు, జ్ఞానము అంటారు, అవగాహన అంటారు. అవగాహన వెళ్ళటం ఉంది, అక్కడ ప్రయాణం ఏం లేదు. అక్కడ వెళ్ళాక సరే ఇక్కడ అంటే ఎండమావి కాబట్టి అలా అనాల్సి వచ్చింది. నీ దేహానికి నీ ఆత్మ ఎంత దూరంలో ఉంది, పోనీ ఆత్మకి నీ దేహం ఎంత ఉంది, అక్కడ రెండు కలిసి ఒకే ఏక ప్రక్రియ అయినప్పుడు దూరమే లేనప్పుడు దూరం లేదు. కలయికలో నేనన్న భావం మళ్ళీ అక్కడే ఏర్పడది. ఎక్కడ? ఆ కలయికలోనే. ఎట్లా? నీరు ప్లస్ వాయువు కలిసి బుడగ ఏర్పడది. వాటి మధ్య దూరం ఎంత? దూరమే లేదు. గమనిస్తే అర్థమవుతుంది. గమనింపు అంటే అది జ్ఞానము అంటే. అది జ్ఞానము అంటే అక్కడే భేదం లేని స్థితి. అక్కడ ఎప్పుడైతే మీరు దగ్గరికి వెళ్ళి ఆ భావం ఎక్కడ పుట్టింది? భావమే అంటే ఈ భావం ఏం చేస్తుంది అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉనికి. అక్కడ నిన్న మనం చెప్పుకుంటున్నట్టుగా ఆశలు, కోరికలు, విభజన, భేదము, ధ్యానం చేయాలని. అసలు రవి గారు ఒక ఆత్మ యొక్క ప్రకాశం లేకపోతే ఈ భావము దేన్ని వ్యక్తం చేయలేదు రవి గారు. నీడ కదా, మీరు చెయ్యి ఎత్తితే నీడ చెయ్యి ఎత్తినట్టు ఉంటుంది, కాలు ఎత్తితే కాలు ఎత్తినట్టు, కదిలితే కదులుతుంది. ఇది మీరు గమనిస్తారా? వెళ్ళి చూస్తారా? తిరిగితే కనపడదు, గమనిస్తే వస్తుంది, కదిలితే కనపడదు. అది చూస్తే కనపడదు, గ్రహిస్తే గమనింపబడుతుంది. అలా ఇక్కడ కూడా ఈ భావం ఏమవుతుంది అంటే నీడ అన్నాను కదా, నిజంగా లేదు అక్కడ. ఈ నీడ ఏమవుతుంది అంటే గమనించకపోతే అది దూరం, గమనిస్తే దానికి అదే దగ్గర. అందుకే అగ్రే వదాయిచ దూరే వదాయిచ రుద్రంలో వస్తుంది. దూరంలోనూ దగ్గరలోను అంటే నిజంగా దగ్గర దూరం లేదు, ఒక దాంట్లోనే ఉంది. బుడగలాగా నీరు ప్లస్ గాలి కలిసి ఒక బుడగ ఉంది. బుడగ దేనితో వచ్చింది? నీటితో వచ్చింది. కానీ కారణం గాలి. గాలి పోగానే బుడగ పొగులుతుంది, నీరు పోగానే కాదు. నీరు లేకపోయాక గాలి ఏం చేస్తుంది? ఇట్లా ప్రతిదీ ఈ పంచభూతాల్లో ఖాళీగా మనం గుట్టిగా కూర్చోకుండా మనం ఏం చేయాలంటే అట్లా నిశ్చితంగా చూస్తుండాలి. ఇక ధ్యాస అనే మాట ఏమిటి అంటే రవి గారు, ధ్యాస గురువుగారు చెబుతారు, ధ్యానం కంటే ధ్యాస చాలా గొప్పది అని. గాఢ నిద్రలో పొందిన శాంతి ఏం చెబుతుంది? నేను అని ఎందుకు చెబుతుంది? ఇది ఏర్పడింది కదా భావం నుండి కలయికలో. దేహ ఆత్మ భావన ఏమవుతుంది అంటే దేహశక్తిని కొంత ఆత్మశక్తిని తీసుకొని తనకొక జీవ పదార్థం అయిపోతుంది. నిజంగా రూపం లేదు, సూక్ష్మ రూపం. అదే సూక్ష్మం అన్నారు, మనసు అన్నారు. దాన్ని స్థూలం కనపడదు, సూక్ష్మమే ఉంది కానీ స్థూలంగా కనపడుతుంది. అయితే అది
ఒకసారి నేను బాగా నిద్రపోయానని చెబుతాను. ఆ శాంతిని తంది కదా, అది తను చేసుకుంటాను. నేను నిద్రపోయానని ఎత్తిని చెబుతాను. చెప్పేది దీంతోనేగా. వ్యక్తము ప్లస్ అవ్యక్తము కలిసి భాషలోకి వచ్చేటప్పటికి మొత్తం దేనిది అయిపోతుంది అంటే దేహంది అయిపోతుంది. దేనికి ఆపాదిస్తున్నారు ఎండమావి? ఎండమావి దేనికి ఆపాదిస్తున్నాం? ఈ ఎండ మావి అంటూనే రోడ్డు మీద చూస్తున్నారు. ఎంత చిత్రంగా ఉందో చూడండి. నేను అనేది వాస్తవానికి ఆత్మదే అయితే భావం ఏం చేస్తుంది అంటే దేహంతో కలిసి ఏం లేకుండా చేశారు. అలా అయిపోయింది. అందుకని భగవాన్ ఏమంటారు, చూడు అహంకారం ఉందేమో చూడు అంటే అక్కడ కనపడదండి. మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే మావి కనపడదు. రోడ్డు అట్లనే ఉంటుంది, ఎండ అట్లనే. మరి కలిసి ఉండేమో అది కనపడదు. దగ్గరికి వెళ్తే దగ్గరికి వెళ్ళటము అంటే నిశిత దృష్టి, అవగాహన, చక్కగా ఈ పరిణామాన్ని చూడటం. అయితే భగవాన్ ఏమన్నారు, మీకు అర్థమైంది ఏమన్నా? చాలా బాగుంది. అర్థమైంది. ప్రాణం లేదు, మనసు లేదు. ప్రాణం లేదు, మనసు లేదు. ఆత్మకి దేంతో చెబుతున్నారు ఈ మాట ఇప్పుడు? దేహ ప్రాణ మనసుతో కలిపి అదే ప్రాణ మనసులేగా దేహం, అది ఒక రూపమే కదా. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అనుమానం వచ్చేస్తుంది. వేదం చెబుతుంది, భగవాన్ కూడా చూడండి, పెద్దలు మాట్లాడిన అట్నే ఉంటాయి. బ్రహ్మజ్ఞానులైన వేదాన్ని ప్రమాణంగా చెబుతారు. వేదము అంటే ఇప్పుడు ఉన్నది అని. ఇప్పుడు నేను చెప్పలా, ఒక ఎండమావిని తీసుకున్నా. వేదం అంటే మీరు ఏ ఉదాహరణ తీసుకోవాలన్నా వేదము అంటే ఉన్నదే. హూ ఈజ్ గాడ్ అంటే ఈజ్. ఏది నీ దగ్గర ఉందో, ఏది నీకు అందుబాటులో లేని దాంతో నువ్వు సత్యాన్ని వెతకలేవు. రవి గారు, ధ్యానం కూడా, ధ్యానము అంటే ఆత్మ యొక్క శాంతి, ఆత్మ యొక్క ఆనందం. ఈ భావం వచ్చిందిగా, దేహాన్ని కొంత తీసుకుంది కదా, ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకుంది కదా, ఒక నీడ. ఆ నీడ ఏముంటుంది అంటే దాన్ని నేను చేశాను అంటాం. నేను చేశాను అనేది ఎట్లా సాధ్యమవుతుంది రవి గారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఇట్లా పెట్టాడు, పాము బొమ్మ కనపడుతుంది గోడ మీద, ఇట్లా అంటున్నాడు, అది కదులుతుంది. నేను కదిలానని చెబితే, ఒకవేళ నేను చేశానని వీడు చెబితే, నేనే కదిపాను. ఇప్పుడు ఏం చెబుతాను చెప్పండి ప్రేక్షకులకి? అక్కడ కదలట్లేదు, నేనే కదుపు. మెజిషియన్ చెబుతాడుగా, నిజంగా లేదు అక్కడ నేను చేశాను. నిజమే రవి గారు, ఇక్కడ నేను కదిపే, అక్కడ పడితే బాగానే ఉంది, మీరు ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడ వెళ్తురు లేకపోతే మీకు నాకు అదేం దృశ్యమే ఎక్కడిది? ఇక్కడ ఈ నేను అన్నది భావం ఏం చేస్తుంది అంటే తనకు ఒక స్వయం ప్రతిపత్తి వస్తుంది. అహంకారము అంటే ఒక స్వయం ప్రతిపత్తి. దేహాన్ని కొంత, ఆత్మని కొంత కలిసిపెట్టిన మిశ్రమం, పారాణిలాగా. ఇందాక ఎండ మావిలాగా, మావి అంటున్నాను, నాది అంటున్నాను. మావి దగ్గరికి వెళ్ళి చూస్తే మావే లేదు. ఈ ఎండ మావి అంటావు, ఎండ మావి అంటుందా? మావి ఉంటుందా? పోనీ మరి తారు మావి అనొచ్చు కదా. చూడండి. కానీ ఇప్పుడు ఈ మావి ఏం చేసింది అంటే, ఎండమావి ఇంత భ్రమను కల్పిస్తుందో, ఒక స్వతంత్ర ప్రతిపత్తి వచ్చేసింది. నేనే చేశానంట. ఆ కారణమైన ఆత్మశక్తిని కాదని త్రోసి రాజని నేనే చేశాను. ఎందుకు వచ్చింది దీనికి ఈ మాయ? ఈ భావానికి కూడా ఈ మాయ ఎందుకు వచ్చింది? ఆత్మ ప్రకాశం వల్లే తను ఏర్పడింది కదా. ఎందుకు ఈ మాయ దీనికి వచ్చింది? ఇప్పుడు మీరు ఎండమావి తార రోడ్డు మీద ఎందుకు చూస్తున్నారు? దానికి రోడ్డుకి ఆ మాయ ఎందుకు వచ్చింది? ఎండ పట్టడం వల్ల భూమినికి అంటున్నారు ఎండమావి అని అంటూ, చూసేది నేల మీద. అట్లానే ఇక్కడ కూడా ఆత్మ యొక్క ప్రకాశము, దేహ కలయికలో దానికి ఒక భావం వచ్చింది. నిజం, ఆత్మభావం వచ్చిన భావం. అయితే మరి ఇక్కడ దీంతో సంబంధం పెట్టుకుంది కదా. దీంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే దీనికే ఆపాదిస్తుంది, ఇంకా దానికి ఆపాదించదు, మర్చిపోయింది. అందుకనే మనం పొద్దున్నే లేవగానే ఆత్మని మర్చిపోతాం, దీంతో అంటున్నాం. ఈ దేహంతో చూడు ఆత్మ యొక్క ప్రకాశము దేహంతో సంబంధంగానే ఒక భావం ఏర్పడింది కదా. భావము అసలు ఎందుకు ఏర్పడింది మాయ అంటే, నిజంగా మీకు అక్కడ తారు లేకపోతే మీకు మావి కనపడుతుందా? అట్లానే ఈ దేహం అనే స్పర్శ లేకపోతే మీకు ఈ మాయ పోయింది, సగం పోయింది. అందుకనే దేహ ఆత్మ భావనలో భావాన్ని అలా ఉంచి దేహం యొక్క
సంగమాన్ని అర్థం చేసుకుంటే చాలా వరకు అర్థమవుతుంది. అలానే ధ్యానంలో కూడా మనం ఒక మంత్రాన్ని దేహస్మృతి పోయిన తర్వాత ఇంకా భావం మిగిలి ఉంటుంది. భావం కూడా మిశ్రమ యొక్క ఇంకా కొంత ప్రభావం ఉంది. అది కూడా పోయాక కేవలం తానైపోతుంది. అది కూడా మళ్ళా కలయికి వచ్చాక ఆ జ్ఞానంతో చెప్పే తురియేమో అంటాడు. అందుకనే మీరు నిద్ర చెప్పినా, నిద్రలో నీళ్ళు లేకపోయినా నిద్ర చెప్పినా, దేహం లేకపోయినా స్వప్నం చెప్పినా, దేహం ఉండి రెంటిని చెప్పినా ఎందువల్ల చెబుతున్నారంటే ఆత్మ యొక్క ప్రకాశం యొక్క వెలుగు 90% రవి గారు కాదు, 99.99 ఆత్మ ప్రకాశం చేతనే మీరు స్మృతిని చెప్పగలుగుతున్నారు. నేనెవరన్న ప్రశ్న, ఎరుకంటే ఏమిటి అనే ప్రశ్నలో 99% ఎరుక మాత్రమే ఉంది. కేవలం 0.99% మాత్రమే దేహము యొక్క స్పర్శ ఉంది, కానీ ప్రభావం ఎక్కువ ఉంది. మీకు ఎండలో కనపడట్లేదు, ఎండ పోయాక కనపడట్లేదు, కానీ దేహం లేక మీరు చూడలేరు. ఇక్కడ కూడా ఈ యొక్క నేనన్న భావము అయితే ఏమండి, మరి దేహం స్మృతి పోగొట్టుకునే చేయాలా? ఏమండి, కలయికను అర్థం చేసుకునే చెయ్యాలా? ఏమండి, లేదా ఆత్మదర్శనం అనుభవం పొందే చెప్పాలా? అక్కర్లేదు. ఆ మిశ్రమం అర్థమైతే చాలు. ఇది పెద్దలు చెప్పే మాట. నీ భావం లేదురా భగవాన్, మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడో చెప్పుకున్నాం. అంటే దాన్ని మీరు భావానికి ఏర్పడ్డ ఒకానొక అపార్థమైన ఒక ఉనికిని, అపార్థమైన ఒక ఎగ్జిస్టెన్స్ లేదండి. అందుకనే తస్మాత్ జాగ్రత్త అంటారు ఆయన, ఆదిశంకర్లు వారు. ఆత్మబోధ కదా వారిది. ఆదిశంకర్లు వారి శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం ముందే గురు పరంపర. అప్పుడు రజ్జు సర్పభ్రాంతిని తాడుని తీసుకొని చెప్పారు. ఇప్పుడు మనకి తాడు రోడ్లు ఉన్నాయి, దీన్ని తీసుకుంటాం. ఇంకా 4 రోజులు పోతే ఈ టెక్నాలజీలో ఇంతకంటే బాగా ఇంకా అప్పటి వాళ్ళకి అర్థం అవటానికి అది చెబుతారు. రజ్జు సర్పం తాళ్లే చూడట్లేదు కదా, రజ్జు సర్పభ్రాంతి ఎప్పటికి అర్థం కావాలి. తాడు చూడక చాలా కాలమే. ఇప్పుడు మనం వ్యవసాయంలో చెప్పే మాటలు చాలా మనకు తెలియదు. కర్రు కాల్చి వాత పెట్టండి అంటే అడుగుతారు, కర్రు అంటే ఏమిటి అంటాడు. నాకు తెలుసు కర్రు అంటే నాగలికి దున్నటానికి కర్రే దున్నుతుంది, కానీ ఆధారం మాత్రం ఆ చెక్కే. ఒట్టి కర్రుతో దున్నలేదు. ఆ కర్రు అంటే అది, దాన్ని కాల్చి వాత పెట్టడం. కర్రీ తెలియదు కదా. ఇప్పుడు ఏదైనా చెప్పాలి అంటే ఏదో ఇప్పుడు ఉన్న దానికి చెప్పాలి. అట్లా కాదంటే కొంత అర్థమవుతుంది. అట్లానే అప్పుడు ఆదిశంకర్ల కాలంలో ఉన్న ఉదాహరణలు అవి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీతో మీరు చూడండి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఇంత వాడుతున్నాం. మనం పైన దీన్నే కాదు మన సెల్ అంటే అదేనా? బ్యాటరీ ఉంది, మొత్తం మెషినరీ అంతా, దాని టెక్నాలజీ అంతా, ఫీచర్స్ ఎంతో గందరగోళం ఉంది. కానీ ఇవాళ నేను చెబుతున్నాను, లేచిన తర్వాత నేను నిద్రలో ఆనందాన్ని పొందానని చెప్పేది ఏమిటంటే, ఒక నీడ చెబుతుందండి. నీడ చిత్రం చూడండి, ఈ గోడ మీద బొమ్మ చెబుతుంది నేనే కదిలానని. అలా ఆపాదించుకున్న దాన్ని మీరు గుర్తుపట్టలేరా రవి గారు? అందుకనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓసారి గతాన్ని చూడరా, నీకే తెలుస్తుంది, నువ్వు ఇంత వాడవటానికి అని అంటారు. గమనించిన విషయమే అది, సత్యమే అది. చూడండి, ఈ నేనన్న భావము నేనన్న భావము, దేహాత్మ భావము, జీవభావము, దైవ భావమే అది. ఈ భావం దేనికంటే నీడకే. నీడ దేవుడు అనుకుంటే, జ్ఞానం అనుకుంటే, అజ్ఞానం అనుకుంటే, ధ్యానం అనుకుంటే, అధ్యానం అనుకుంటే, ఏదనుకుంటే ఏం దగ్గర అదే నీడ కాదా? చిత్రం అర్థమవుతుందా? నీకు అర్థమైందా? మీరు నిద్ర ఎలా చెబుతున్నారు? శాంతిని ఏనేం చెబుతుంది? ఎవరు అనుభవించారు? నిజంగా భగవాన్ ఏమంటారు? ధ్యానం ఎవరు చేస్తున్నారో చూడు, చేసేవాడిని చూడు, ఆ సందేహపురుని చూడంటే ఈ నీడ ఏముంటుందంటే నేను చేసే ధ్యానం ఉంటుంది, నేను చేయాలంటుంది. నేను చేయాలని దేంతో ఉంటుంది? చెయ్యని దేహాన్ని దృష్టిలో పెట్టుకొని, చేస్తున్నటువంటి దేహాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతుంది. అనంత కారణమైన కారణాన్ని దృష్టిలో పెట్టుకో. చిన్న మార్పు. అక్కడేం మాయ లేదు, మర్మం లేదు, అక్కడేం తపస్సు లేదు, సాధన లేదు. సద్గురుదేవులు శివానంద భగవాన్ వారు అంటారు, నా సంకల్పమే
నా తపస్సు అంటారు. అది అనుకుంటే చాలు. ఇక భగవాన్ సన్నిధిలో కూడా అలా ఎవరు వింటుండగానే వాళ్ళకి మహత్తులు. మీరు జ్ఞానుల దగ్గర, నిజమైన జ్ఞాని దగ్గర, ఆ స్పృహలో ఉన్నవాడికి మీ కష్టం చెబుతుండగానే తీరిపోతుంది. అని ఏం అనుకోడు. మీరు కూడా ఏమి మంత్రాలు ఓహో జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీరు మంత్రం చదువుతారా, ప్రార్థన చేస్తా, వాడి దగ్గరికి వెళ్ళడంతోనే అయిపోయి ఆ సంపర్కం అంత గొప్పది. ఈ నీడ కొద్దిగా 1.1% ఆ కర్తృత్వ భావన వదిలిపెడితే చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. వివిధ అవస్థలకి ఈ సంపర్కం ఎప్పుడు జరిగింది? సంపర్కం ఎప్పుడు జరిగిందో, ఎప్పటిది ఈ చీకటి మీ ఎప్పటిదన్నా కానీ అర్థం చేసుకోండి. కేవలం ఈ భావనతో చేసే సమస్తము కూడా. అందుకని ఈ కంక్లూజన్ ఏమిటంటే, ఇంకా ఉంది, బోర్డంత ఉంది, అవ్వలేదు. కంక్లూజన్ ఏంటంటే, కంక్లూజన్లో చెప్పే మాట ఈ భావాన్ని ముందు అర్థం చేసుకో. భావము అంటే ఏం చెప్పండి? రెంటి కలయికలో ఏర్పడ్డ ఒకానొక ప్రభావము. భావము అంటే రెంటి కలయికలు, ఒక తేజస్సు ఒక జడము కలిసిన తర్వాత ఆ ప్రభావంతో ఏర్పడ్డదే భావము. ఇక్కడ ఏం చెబుతున్నారు? జ్ఞానం అంటే ప్రభావంలో భావాన్ని చూసి భావం అలా ఉంచి ప్రజ్ఞను చూడండి. ఎందుకు సాధ్యం ఏదైతుంది? భావానికి అవకాశం ఉంది. ఎందుకంటే భావానికి ఆధారం ప్రభావమే కాబట్టి కాదా? మీరు నిద్రనే చెప్పగలిగిన వాళ్ళు గారు, నిద్రలో నేను పొందిన ఆనందాన్ని లేకుండానే చెప్పగలిగిన వాళ్ళు ఇప్పటికే అనుభవంలో ప్రత్యక్షంగా ఉన్న ఎరుకలు ఎందుకు చెప్పలేరు? సాధ్యమే, అది అసాధ్యం కాదు ఎవరికి. ఇక్కడ కులమతాలు లేవు, వయోభేదాలు లేవు, కష్టపడే అవసరమే అంటే చేయొద్దు అంటారా? నేను చేయొద్దు అంటాను. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం ఇప్పుడు ఒక లెక్క ఇచ్చి అర్థం చేసుకోమంటాడు కానీ చేయమని చెప్పడు గారు. అర్థమయ్యాక చేస్తాడు. అర్థమయ్యాక చేయవచ్చు చేయకపోవచ్చు, అది వేరే విషయం. మీకు అర్థం అవటమే ముఖ్యం. ఇక్కడ ఎంత అర్థమవుతుందో, అర్థం అవటం అంటే భావం యొక్క ప్రభావం భావం మీద పోయిన తర్వాత మిగులుతుంది, భావం పోతుంది. భావం పోతుందా అంటే నిన్న చెప్పాను నేను, మీ ఆకలి అంతే ఉంటుంది, మీ నిద్ర అంతే ఉంటుంది, ఈ ప్రపంచం అంతే ఉంటుంది అంటే ఇవి పోవా అని మీరు అడుగుతారు. దేనికో అర్థమైతే మీకు ఇవ్వని అర్థమవుతుంది. పోవా అంటే భావానికి ఉంటాయి, లేకపోతే జీవమేముంది, జీవనమేముంది, వ్యవహారమేముంది, అక్కడే వస్తాయి సంప్రదాయము, ధర్మము, నీతి, నియమము. రాములు వారు దాన్నే ఆ భావం మీద చెడు ప్రభావాన్ని తీసి మంచి ప్రభావం, దుష్ప్రభావం తీసేశారు, సుప్రభావాన్ని పెట్టారు. అక్కడ కేవలం పవిత్రతను పెట్టారు. అందులో నుంచి వచ్చింది సంప్రదాయం. అది మన సనాతన సాంప్రదాయం. రాములు వారు, శ్రీరామచంద్ర ప్రభువు అలానే నడిచారు, శ్రీకృష్ణ ప్రభువు అలానే నడిచారు. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు, ఏకాదశ రుద్రుడైన ఆంజనేయ స్వామి కూడా ఆ పరాకాష్ఠ ఆయన. సంప్రదాయానికి, సంస్కృతికి, భక్తికి, ముక్తికి పరాకాష్ఠ ఆయన. వారు అలా నడిచారు. వారు దేనికి ఆపాదిస్తారు? ఇప్పుడు మీ జ్ఞానం కలిగింది అనుకోండి, అన్నం తిన్నని చెప్పరు, నిద్ర పోరని చెప్పరు, ఇది లేదు అది లేదని చెప్పరు, ఇది చేయాలని చెప్పరు. ప్రతి దాంది కాదు, దీంది కాదు, దానిలో ఉన్నవి. అవును, పిల్లాడు ఆకలితో అయ్యాడు, వచ్చాడు, వాడికి అప్పుడు ఆకలైంది వాడికి పెడతారు, దానికి సంబంధించింది. అందుకనే నిన్న నిసర్గదత్త స్వామి జ్ఞానం వచ్చినా ఒకటి పోయినా ఒకటి జ్ఞానికి అంటే భావానికి కదా. భావంలో జ్ఞానం లేదా? భావంలో జ్ఞానం లేదు. భావంలో అజ్ఞానం లేదా? భావంలో దైవం లేదా? భావంలో దయ్యం లేదా? అన్ని భావానికి ఆపాదిస్తారు. ఎవరు ఆపాదిస్తారు? తెలుసుకున్న భావం ఏం చేస్తుంది అంటే దాని ప్రభావంలో నుంచి ఇప్పుడు మీరు రైలు పట్టాలు దూరంగా, మీకు దూరంగా ఎండమావి కనపడ్డా ఇంకా ఎండమావిని పట్టించుకోరు. ఇక చూడండి ఇప్పుడు మన ప్రయాణం ఎలా ఉందో, మీ ప్రయాణంలో బోర్డు ఎండమావులు కనపడతాయి, ఇక దానికి థింక్ కూడా చేయరు, చాలా వెళ్ళిపోతుంటే ఉంటారు. అవి కనపడ్డా మిమ్మల్ని ఏమే దాని ఇది. అలా ఈ జీవనంలో ఇంకా ఏ ఆకర్షణ కానీ, ఏ వికర్షణ కానీ, మిమ్మల్ని ఆశపెట్టే వస్తువు కానీ ఏది ఉండదు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రయాణం అంటే, ఒక తెర భగవాన్ చెప్పినట్టుగా సముద్రం అలా వచ్చినా ఏం చేయదు, అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా తెరని ఏం చేయదు అన్నట్టుగా మీరు తెర అయిపోతారు. భావం మీకు నీడ. అది ఏం జరిగితే మీ నీడ, మీరు పోతున్నారు రోడ్డు మీద, మీ నీడని తొక్కుంటూ కారు లారీ వెళ్ళిపోయి, పెద్ద కంటైనర్ వెళ్ళిపోయి అంటారు, అంతే. ఉంటాయి, దానికి ఉండనివ్వండి, ఏమవుతుంది?
దానికి ఆకలి అయితే అయింది. భగవాన్ కూడా చెప్పారు, మీకు పురుగు పుడితే తెలుస్తుంది, దాంట్లో భాగం అంటారు. దేంట్లో భాగం? ఈ భావానికి కూడా శక్తి వచ్చింది ఎక్కడిది? నాదే అది, నా ఆకలే నాది, నా నిద్రే నాది, సర్వము నాది. అంత అద్భుతమైన స్థితి రవి గారు. ఒక్కసారి అది రుచి, ఇది కేవలం ఈ భావరాహిత్యం కేవలం గురువు యొక్క అనుగ్రహం, వారి పాదాల స్పర్శ వల్లే, సద్గురువుల యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యం. ఇది స్వప్రయత్నం కాదు రవి గారు. ఏ జీవుడు కూడా స్వప్రయత్నంతో సంపాదించదు, ఆ అనుగ్రహ ప్రభావం అది. అట్లాంటివి మంత్రాలు, నామజపం. మరి చెయ్యాలా వద్దా అంటే, భావము పంచాక్షరి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పంచాక్షరి ఎవరిది అంటే ఉనికికి సంబంధించినది, మహానామానికి సంబంధించింది. కాబట్టి దానికి ఆ లక్షణం ఉంది. ప్రకాశానికి ఒక మీకు ఏ సంపర్కము రాపం, ఏ పవిత్రత ఉందో ఆ పవిత్రత ఆ మంత్రంలో ఉంది. కాబట్టి దాన్ని గంగ మిమ్మల్ని ఎట్ట క్షాళన చేస్తుందో, కాబట్టి మంత్రం చేయవచ్చు, తెలిసి చేయాలి. చేస్తున్నది ఎవరో తెలియాలి. ఇక్కడ మీరు ఏదైనా చేయండి, దేనివల్ల జరగబడుతుందో తెలుసుకోండి. అప్పుడు కదా శరణాగతం, కర్తృత్వ భావం లేకపోవడం, అహంకార నాశనం అన్నీ ఏకమవుతాయి అక్కడ. అట్లాంటి అందుకని భగవాన్ ఇక్కడ ఆత్మకి ప్రాణం లేదు, మనసు లేదు. ఆత్మకి ప్రాణం లేదు, మనసు లేదు అంటే ప్రాణము మనసు అనే ఒక భావనే. నిద్రలో ప్రాణం లేదా, మనసు లేదా? మనసు ప్రాణం అచేతనంగా ఉన్నాయి. మరి దానికి లేవు అవి. దాని ప్రకాశంతో అది నీడే, ఒక బొమ్మ, అది రిమోట్ కంట్రోలర్. లోపలంతా ఆ సెన్సార్ అంతా అక్కడే ఉంది. అద్భుతంగా నావి కావు అంటే నేను నా ఆత్మలో కొంత, నా దేహంలో కొంత కలుపుకొని నేనే ఏర్పడ్డా. ఈ కొంత తీస్తే అంత, అది లేక అది లేదు. కాబట్టి అదే నేను అనుకున్నప్పుడు యువతలు దీనికి వచ్చినాయి. నేను మనసు లేనివాడిని. ఎవరు? కేవలం నేను ఈ భావాన్ని కాదు, భావాతీతమైన ఆ పరమాత్మను. రాగము ద్వేషం, రాగద్వేషాల్లోనే జపధ్యానాలు ఉండొచ్చు, విగ్రహారాధనలు ఉండొచ్చు, కాదనొచ్చు, అవుననొచ్చు. రెండు, సుఖ దుఃఖము, ఈ రెండేగా. భయము, మోహం, వీటిల్లో ఇవన్నీ కలిపి ఒకటి చేస్తే ఇవన్నీ దేనివి? నావి కావు. అంటే దేనివి? ఈ మిశ్రమాందే కానీ నాది కాదు. మిశ్రమం లేని నిద్రలో ఇది లేదు, నా అక్కడ శ్రమ కూడా లేదు. ఈ మిశ్రమం రాగానే అన్నీ ఉన్నాయి, అప్పుడు నాదనుకోవటం వల్ల శ్రమ అయిపోతుంది. ఇక్కడ శ్రమ లేనిది ఏమిటంటే తెలుసుకోవటమే. ఈ భగవాన్ ఎందుకు ఇంత బాగా చెబుతున్నారు? దేహానికి సంబంధించిన, మనసు ప్రాణాలకు సంబంధించినవి ఆత్మ యొక్క ప్రకాశం అనే మిశ్రమంలో సరే ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ప్రాణము మనసు అన్నారు. దేహం అని వాళ్ళ తీసేయండి, ఇంకా దేహం వద్దు. ప్రాణము మనసు సూక్ష్మమా స్థూలమా? దాని వెనక ఏమి ఉండాలి? ఖచ్చితంగా ఆత్మ ఉండాలి. ఆత్మ యొక్క ప్రకాశంలో దీంతో ప్రాణము మనసుతో కలిసి ఒక బొమ్మ, ఆ భావం ఏర్పడు. భావం ఎట్లా వస్తుందంటే ఆత్మ యొక్క ప్రకాశంలో ప్రాణము మనసు యొక్క మిశ్రము ఒక నీడది, అంతే. ఇవన్నీ దేనివి? రాగము ద్వేషము, సుఖము దుఃఖము, ఆ తర్వాత మోహము భయము. ఈ ఆరే అసలు, ఇంక ఇవి తప్పితే లేవు. అరిషద్వర్గాలనండి, ఎవరినానండి. నిన్న సద్గురు ఈ నిసర్గదత్త మహారాజేమో జపము, ధ్యానము, కోరికలు, ఆశలు ఇవన్నీ అట్లా చెప్పారు. భగవాన్ చక్కగా వీరెట్టు చెప్పారు. ఇక్కడ అక్కడ ఏం చెప్పారు? జబ్బని వాడారు. ఇక్కడ భగవాన్ ఏం వాడారు? ఏమి తీసుకోకుండా ఎంత లోతుగా వెళ్ళారు చూడండి. ప్రాణము మనసు అనే సూక్ష్మము ఒక కారణమైన ఆత్మ యొక్క ప్రకాశంలో, మిశ్రమంలో. నిజంగా చూడండి, ఫిల్మ్ సూక్ష్మమా కాదా? ఏం బొమ్మలు లేవు కదా, కానీ మరి ప్రొజెక్టర్లోంచి వెళ్తూ కూడా సూక్ష్మమే. ఆ ప్రకాశం కలిసి ఏమైంది? నిజంగా అక్కడ మనుషులు కదులుతున్నట్టుగా కనపడతారు, నిజంగా కదిలి కొట్టుకుంటున్నట్టే ఉంటుంది. అది వేగంలో వచ్చింది, ప్రొజెక్టర్ వేగంలో. నిజంగా కథలు అవి. నీకు ఫిలిమే అంత అందమైతే సినిమా ఎంత ఇదే ఉండాలి, మరి తీయటం ఎంత గొప్పది ఉండాలి, అసలు ఇదంతా ఎంత గొప్పది. అలా ఇక్కడ భగవాన్ ఎంత చక్కగా చెబుతున్నారు. ప్రాణము మనసు స్థూష్మము, ఆత్మ కారణము. ఈ రెంటి కలయికలో నేను అనే ఒక భావం వస్తుంది. భావం అంటే దానికి ఒక క్రియాత్మక శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఏర్పడుతున్నారు.
కానీ కలయిక లేకపోతే లేదు, కలిస్తే ఉంది. దానికి మనకు ప్రమాణమే జాగృత స్వప్న సుషుప్తులు. అయితే జాగృత స్వప్న సుషుప్తుల్లో కూడా వ్యక్తం అవటం దేనివల్ల అంటే ఈ బొమ్మ ఆగో ప్రకాశం అంటే ఎరుక ఒక తెర లాంటిది. ఎరుక ఉంది. ఇప్పుడు ఎరుక ఏం చేస్తుంది అంటే ఈ బొమ్మ రాగానే కలయికలో బొమ్మ వస్తుందిగా, ఈ బొమ్మకి ఎరుక శక్తి వస్తుంది. వచ్చి నేను అది అనుభవించా, నేను ఇది అనుభవించా, బొమ్మకి ఎరుక శక్తి ఈ బొమ్మలో కొంత వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మా చిన్నప్పుడు మా మావయ్య గారింటి మేనమావ గారింటికి వెళ్తే మాకేమో నాకు తోసేబళ్ళు అన్ని సెల్లు పెట్టు ఏదో పెట్టి తొయ్యాలి. ఏదైనా అడ్డు వస్తే పిల్లలు ఆడుకుంటుంటారు, అటు ఆ పక్క నుంచి తీసుకెళ్తాడు. ఏదైనా అడ్డు వస్తే పైకి లేపు తీసుకెళ్తాడు. మా మావయ్య గారింటికి వెళ్తే వాడు ఆడుకుంటున్నాడు బొమ్మ. మా మావయ్య కొడుకు ఆ బొమ్మ కొనుక్కొచ్చి అప్పుడు హైదరాబాద్లో 70s. ఆ బొమ్మ అక్కడ దాకా వెళ్ళిందండి. అడ్డు రాగానే వెనక్కి రివర్స్ తీసుకొని అట్లా వెళ్ళిపోయింది. దానికి ఒక బుద్ధి వచ్చింది, దానికి ఒక మనసు వచ్చింది. సో ఎట్ట తెలిసింది నాకేమో ఆశ్చర్యం, పల్లెటూరులో ఉన్నవాళ్ళం కదా. తర్వాత ఏం చేసా, చేయొడ్డు పెట్టా, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అట్లా వెళ్ళిపోయింది. దానికి ఏది అడ్డు వచ్చినా వెనక్కి వెళ్ళి ఎక్కడ దాని ప్రయాణం ఎక్కడి దాకా సెల్ ఉన్నంత వరకే. నీ మనసు పని చేయట్లే అక్కడ, పోనీ బ్యాటరీ కూడా పనిచేయచ్చు. అట్లా టెక్నాలజీ. అట్లానే ఈ ఎరుక అనే ఒక ఆత్మ యొక్క ప్రకాశము, ప్రాణము, మనసు అనే అవి ఉన్నాయి. దాని మీద కలయిక రాగానే దానికి ఒక స్వతంత్ర ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనే ఒక శక్తి వచ్చి అదేం చెబుతుంది, నేను నిద్రపోయా, నేను కలగన్నా, నేను ఏ పని చేశా, నేను ఆ పని ఇదే నేను ఉంటుంది. అసలు దీనికి అది లేకే ఉందండి, ఎరుక అనేది లేక. అయితే చిత్రం చూడండి, 99.99% ఎరుక ప్రభావం ఆ ప్రాణము, మనసు అనే సూక్ష్మ శరీరంలో 0.1%. కానీ పూర్తిగా నేను అవుతుంది. ఏం చేయమంటున్నారంటే కొద్దిసేపు గమనించు, వాస్తవాన్ని చూడు. ఇది భగవాన్. ఇక్కడ ఎట్లా వాస్తవాన్ని చూడాలి అంటే భగవానే చెబుతాను, నువ్వు అవి కాదు. నేను నీకు నిశ్చిత అభిప్రాయం గురువు ఎందుంటే కాదన్నారుగా. నిసర్గ స్వామికి అలానే జరిగింది. భగవానికి ఏదో పూర్వ తపస్సు అన్నారు, ఆయన వారే అన్నారు. అలా సద్గురువులకు రెండో ఏటే ఉన్న మహానుభావులకి ఏమిటి అంటే వారు మనకి వారికి తేడా ఏంటంటే 99.99%లో ఎరుకది 99.99%, ఇంకా 0.1% ఈ బొమ్మ. ఇప్పుడు మనకేమైందంటే ఈ బొమ్మే 99.99% అయింది. గురువులకి 100% ఎరుకే, ఈ 0.1% ఇవ్వగలది. మనకి 99% దానికి ఆపాదించాం, 0.1% దానికి ఈశ్వరుడికి ఏమో 0.1%. నేదేం లేదబ్బా, ఎరుకనట్టుగా పట్టుకోవాలంటాడు. అప్పటికే 99.99% ప్రశ్నించే బొమ్మలో 99% అదే ఉంది. నీకు అర్థమవుతుందా? అంతే, నీకు చూస్తే అర్థమవుతుందా? మీటర్ చూస్తే అర్థమవుతుంది. చూసే అవకాశం ఎక్కడుంది అంటే భావంలో కొంత బుద్ధి వచ్చిందిగా, అది బొమ్మకి కొంత స్వతంత్రత వచ్చిందిగా. అశుభేచ్ఛతో తాను ఒకసారి చూసుకోగలిగితే దానికి ఆ శక్తి ఉంది. భగవంతుడిని చూడగలదు, ప్రపంచాన్ని చూడగలదు ఆ బొమ్మ. ఎందుకంటే కొంత దీంతో సంబంధం ఉంది, కొంత సంబంధం ఉంది. దానికి దేనితోనూ సంబంధం లేదు. సంబంధంలోకి వచ్చింది ప్రకాశం. ఇప్పుడు సూర్యుడు ఇంత ప్రకాశింపజేస్తున్నాడు ఈ సృష్టిని. ఏ సంబంధం ఉంది? ఉన్నట్టుగా ఉంది, లేనట్టుగా ఉంది. ఇది దీనికల్లా నిర్మలమైన మనసు, సాధన, పవిత్రమైన చిత్తశుద్ధి ఇవన్నీ ఉండగా గురువు గారు చెప్పినట్టుగా కర్మ చేయటం వల్ల తన పని తను నిరంకారంగా నిలిప్తంగా పనిచేయటం వల్ల చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు జ్ఞానానికి అర్హత వస్తుంది, తను తాను తెలుసుకోవటానికి. ఇది ఒకటి. రెండోది ఏమిటి అంటే ఇదంతా ఉన్నప్పటికీ కూడా కేవలం గురు అనుగ్రహం కాకుండా ఆ 99.99%లో 0.1% నువ్వనే నేననే నేనైతే ఆ నేననే నేనులో ఒక 0.1% గురు అనుగ్రహం వస్తే కూడా పూర్తి అయిపోదు. ఒక వెలుగు అంతే, చిన్నది కణిత, చిన్న అన్నిప్పు కణం, అద్భుతంగా ఉంటుంది అది. అట్లా సద్గురువుల అనుగ్రహం మనకి బాగా ఇవాళ చక్కటి బోధ భగవాన్ మనకి అనుగ్రహం చేశారు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పాదాలకి ప్రణమిల్లుతూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భారత్ మాతాకు జై.